ఒక అడవిలో ఒక తెలివైన కోడిపుంజు ఉండేది. అది చాలా చురుకుగా ఆలోచించేది. అదే అడవిలో ఒక కోతి ఉండేది. కోతి బలంగా ఉన్నా ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేది. ఒకరోజు కోతి ఆకలితో చెట్టుపైనుంచి దిగింది. అప్పుడు నేలపై గింజలేరుకుంటున్న కోడిపుంజు కనిపించింది. ఈ కోడిపుంజును పట్టుకుని తింటే నా ఆకలి తీరుతుంది అని కోతి అనుకుంది. వెంటనే దానివైపు పరిగెత్తింది. కోడిపుంజు అది గమనించి భయపడకుండా అంది, ఓ కోతి అన్నా, నన్ను తింటే నీకు ఒక్క భోజనం మాత్రమే, కాని నన్ను వదిలేస్తే రోజూ నీకు ఆహారం దొరికే మార్గం చెప్తాను. కోతి ఆశపడి ఆగింది. ఎలా అనడిగింది. కోడిపుంజు చెప్పింది, గ్రామం దగ్గర రైతు ఇంట్లో రోజూ పండ్లు ధాన్యం ఉంటుంది. నేను కూస్తే రైతు ధాన్యం వేస్తాడు, నువ్వు చెట్టుపైనుంచి పండ్లు తినవచ్చు. కోతి మాట నమ్మింది. కాని రోజూ కోడిపుంజు తెల్లవారుజామున ఎగిరిపోయి రైతు ఇంటికి వెళ్లేది. కోతికి ఏమీ దొరకలేదు. అప్పుడు కోతికి అర్థమైంది, బలం కంటే తెలివి ముఖ్యం. తెలివిలేని బలం పనికిరాదు. తెలివిగా ఆలోచించేవాడే నిజంగా గెలుస్తాడు.